హలో ఎవ్రీవన్, నేను వచ్చేసి మీ ఆదిబుజ్జిని. మీరు చూస్తున్నారు చంద్ర గ్రీష్మశ్రీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు మై వరల్డ్. ఈరోజు మీరు చూసిన వ్లాగ్ వచ్చేసేసి మా ఇంటి తొలి ఏకాదశి రోజు పూజ ఏం చేశాను, ఏంటిది, ఎలా చేసుకుంటాను అన్నది ఈ వ్లాగ్లో మీరు చూడబోతున్నారనమాట. సో ఇంకా పండగలు అయితే మొదలైపోయాయి కదండి. ఇన్ని రోజులు ప్రశాంతంగా హ్యాపీగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. కానీ ఇలా పూజలు కొంచెం వర్క్ అలా ఏం లేకుంటే కూడా మరీ బోర్ కొట్టిపోతుంది కదా లైఫ్ వచ్చేసేసి. సో ఇక్కడ అయితేను మళ్ళీ స్టార్ట్ అయ్యాయి అబ్బా అనే ఒక చిన్న ఆనందము. అబ్బా వెంటనే ఒక పండగ అయితే ఒక పండగ వస్తుంది కదా అని ఒక ఆలోచన, రెండు కలబోసి ఉన్నాయన్నమాట. ఇంకా తొలి ఏకాదశి అని అనగానే మొదలయ్యేది పండగలు మొదలు. సో ఇంత పండగలు చేస్తూ ఇంత శుభకార్యాలను మొదలుపెట్టినప్పుడు గుమ్మానికి మన చెండు పూలు కట్టకపోతే ఎలా చెప్పండి. సో మార్నింగ్ అయితే వర్క్స్ని స్టార్ట్ అయితే చేసుకున్నాను. ఇక్కడ మా హస్బెండ్ వచ్చేసేసి తనకు ఆ రోజు వర్క్ ఉంది అంట. తను అయితే హడావిడిలో ఉన్నాడు. నేను యాజ్ యూజువల్ మార్నింగ్ లేచి బయట ఫస్ట్ నాకు ఎంతో ఇష్టమైనది ముగ్గు అండి, రంగుల ముగ్గు అదైతే వేసేసుకున్నాను. తర్వాత ఫ్రెష్ అయిపోయినాను. తర్వాత టిఫిన్కి రెడీ చేసేసుకున్నాను. ఆ తర్వాత చెండు పూలు కట్టి దీపం కూడా పెట్టేసుకున్నాను. తులసి దగ్గర అయితే దీపం పెట్టేసేసుకున్నాను. నిన్న మీకు మీషోలో చూపించాను కదా, అందులో వాషింగ్ మిషన్ది కూడా కవర్ అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇక్కడ వీడియో తీస్తుంటే అరే ఇది చూపించలేదే అనేసి అనిపించి మళ్ళీ దాని వీడియో తీసుకున్నాను అనమాట. ఇంకా పూజ అది అంతా కూడా చేసేసుకున్నాను నేను. ఇంకా గుమ్మానికి చక్కగా కట్టేసుకున్నాను కదా నా చెండు పూలను. ఇంకా చెప్పాను కదా ముగ్గు వేసేసుకున్నానని. సో ఇంకా ఫుల్ కలర్స్, నా దగ్గర ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ తోటి అయితే నా ముగ్గును ఇలా అయితే వేసేసుకున్నాను అన్నమాట. చాలా బాగా అనిపించింది దీపాలతోటి నా ముగ్గును కూడా. సో ఇంత ముగ్గు వేసినాక బార్డర్ కూడా సేమ్ లేకపోతే ఎలా, సో దానికి తగ్గట్టుగానే ఈ బార్డర్ని అంతా కూడా సెట్ అయితే చేసేసేసుకున్నాను. ఇంకా పూజ అంతా కూడా స్టార్ట్ చేసేసాను. ముందు రోజే అంత నేను దేవుని దగ్గర పటాలకు కుందులు అన్నీ కూడా రెడీ చేసేసి పెట్టేసేసుకున్నాను. ఈరోజు కొంచెం తేలిక అవుతుంది అనేసి ఎంత పని చేసుకున్నప్పటికీ ఏదో ఒకటైతే పని పుట్టుకొని వస్తూనే ఉంటుంది కదా. సో ఈ బౌల్ని కూడా నీట్గా అయితే డెకరేట్ చేసేసి పెట్టేసేసుకున్నాను అనమాట. ఇంకా ఈరోజు పూజ విషయానికి వచ్చాము అంటే ప్రసాదము కానీ టెంకాయ కానీ అలా ఏమీ ఉండదు అనమాట. జస్ట్ నార్మల్గా పటాలు అన్నీ కడిగేసేసేసుకొని పూజ చేసుకోవడం మాత్రమే. యాక్చువల్గా ఈరోజు అయితే ఒక్క పొద్దు ఉంటామన్నమాట. ఏమీ తినకుండా జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే తీసుకుని ఏకాదశి రోజు అంత ఒక్క పొద్దుండి ద్వాదశి రోజు మనము నైవేద్యం పెట్టి భోజనం చేస్తాము. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే ఇంకా ఒక్క పొద్దు అది అంటే అస్సలు కుదరదు కదా. పూజ చేసుకున్నంత వరకు స్వామి దేవుడా అని అనుకోవాల్సిన సిచ్యువేషన్స్ అయితే వచ్చేసేసాయి కదా. సో అందుకోసము మేము టిఫిన్ని మాత్రమే ప్రిఫర్ చేస్తానన్నమాట. సో మార్నింగ్ వచ్చేసేసి ఇడ్లీ వేశాను వితౌట్ గార్లిక్ అండ్ ఆనియన్ తోటి చట్నీ చేసుకున్నాను అనమాట. సో ఆఫ్టర్నూన్ కూడా అన్నము అయితే తినము. ఆఫ్టర్నూన్కు వచ్చేసేసి ఉప్మా చేశాను. మన ఉప్మా వచ్చేసేసి ఎల్లిపాయ వేయను, తర్వాత ఉల్లిగడ్డ వేయకుండా చేసుకుంటుంటాను అనమాట. ఫస్ట్ ఏం తినకుంటున్నప్పుడు నాకు వేరే ఆంటీ వాళ్ళు వచ్చేసేసి సజెస్ట్ చేశారు, అమ్మ మనం అలా అంత కంప్లీట్ ఒక్క పొద్దు అయితే ఉండాల్సిన అవసరం లేదు, ఉల్లిగడ్డ ఎల్లిపాయ లేకుండా మనం ఏమన్నా చేసుకొని తినచ్చు అని నాకు ఒక ఆంటీ చెప్పారనమాట. చెప్పినప్పటి నుంచి నేను అదే ఫాలో అవుతున్నాను. ఇట్లా సివియర్గా మనం చేసినామనుకోండి, ఏమి తినకుండా ఫ్రూట్స్ మాత్రమే తీసుకున్నప్పుడు కొంచెం సఫర్ అయ్యింటిని. సఫర్ అయినప్పుడు మేడం కూడా నాకు దేవుడు ఏమన్నా వచ్చి నీకు తినకుండా చెయ్యని ఏమన్నా చెప్పాడా అని మేడం అంటే డాక్టర్ కూడా నాకు సజెస్ట్ చేశారు. సో అప్పటి నుంచి నేను టిఫిన్ని ప్రిఫర్ చేస్తున్నాను అన్నమాట మన తొలి ఏకాదశి రోజు. సో ఇంకా ఈవినింగ్ కూడా దీపారాజన అది అయితే చేసేసుకున్నాను. ఈరోజు విష్ణు సహస్రనామం చదువుకుంటానండి నేను. సో తొలి ఏకాదశి అని అనగానే మనము విష్ణుమూర్తిని పూజించాలి అని చెప్తూ ఉంటారు కదా. సో మార్నింగ్ అయితే టైం అసలు కుదరదు.
కాబట్టి ఈవినింగ్ ఏదున్నా నేను చదవడము అంతా కూడా కొంచెం ఈవినింగే పెట్టుకుంటాను, ఇంత ప్రశాంతంగా. అప్పుడు మనకి ఏ టెన్షన్స్ ఉండదు కదా, అది చేయాలా ఇది చేయాలా, పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు, హస్బెండ్ ఆఫీస్కి వెళ్తుంటారు, వాళ్ళకు సర్వీస్ చేయాలా, ఇలా టెన్షన్ ఏమి ఉండదు. కాబట్టి చదవడం అంతా కూడా నేను ఈవినింగ్ పెట్టేసుకుంటానన్నమాట. సో ఆ రోజు కూడా నేను విష్ణు సహస్రనామాన్ని ఈవినింగ్ చదువుకుంటూ ఉన్నాను. యుధిష్ఠర శాంతనామం పునరేవాప్యభాసిత యుధిష్ఠరవాచ కిమేకం దైవతం లోకే కిమ్యాపేక్యం పరాయణం సువర్ణం కం కామార్జున ప్రాప్నుయుర్మానమాం శుభం కో ధర్మ సర్మ ధర్మాణం భవతుం పరమో మతః కిం జపన్ముచ్యతే జంతు జన్మ సంసార బంధనాత్ శ్రీ భీష్మోవాచ జగత్ప్రభుం దేవదేవ. మనకు మైండ్లో వర్క్స్ చేయాలని టెన్షన్ లేకున్నప్పుడు ఏది చదివినా 5 నిమిషాలు కానివ్వండి ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది కదా. సో అందుకు నేను ఈవినింగే ప్రిఫర్ చేస్తానన్నమాట. సో ఇంకా నైట్కి కూడా ఇడ్లీ బ్యాటర్ అయితే ఉన్నింది కాదు ఉంచాను, నైట్కి కూడా ఇడ్లీనే వేసుకుందాము అన్నట్టుగా అనేసని. అదైతే కొంచెం లైట్ వెయిట్ ఫుడ్ కదా. సో ఏం చక్క ఫస్ట్ అయితే కొంచెం పిండిని గట్టిగా వేసి పెట్టినాం, ఎంత కావాలనో అంత మటుకు మనం తీసేసుకొని ఇలా వాటర్ వేసుకొని కలిపి పెట్టుకోవచ్చు అన్న ఆలోచనతోటి ఇక్కడ నేను వచ్చేసేసి 6కి పూజను స్టార్ట్ చేశాను. ఈజీగా 40 మినిట్స్ అయితే పడుతుంది మనం ఏమైనా చదువుకోవాలి చేయాలన్నప్పుడు. సో 7కి అంతా కంప్లీట్ అయిపోయింది. 7:30కి ఇడ్లీని అయితే పెట్టేస్తూ ఉన్నాను. ఫస్ట్ వచ్చేసేసి గ్రిషుగాడు అడిగింది, అమ్మ నాకు ఆకలి ఇస్తుంటే మధ్యాహ్నం ఉప్మాని తినింది కదా, అందుకోసమని ఆకలి ఇస్తుందంటే దానికి పెట్టిస్తూ ఉన్నాను. ఇంకా ఫస్ట్ ఇడ్లీకి పెట్టేసేసుకొని చట్నీని వేసుకున్నాను అనుకోండి, ఈలోగా ఇడ్లీ ఉడికిపోతుంది, చట్నీ కూడా మనకు సులభంగా అయిపోతుంది. చట్నీ వేసుకొని టైం అంతా అయిపోయి మళ్ళీ ఇడ్లీని పెట్టేటప్పటికి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ కదా అన్నట్లు ఇడ్లీ పెట్టేసి దాని పని అది చేసేసుకుంటూ ఉంటుంది కదా అన్నట్లు. ఇక్కడ నేను మీకు చట్నీని చూపిస్తూ ఉన్నాను. చట్నీ వచ్చేసేసి ఎండు మిర్చితోటి చేసుకున్నాను, వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్. ప్రతిసారి చెప్తున్నావు ఏంటి అని అనుకుంటున్నారు ఏమో, కానీ ఆ రోజు తినను కాబట్టి ఈ చట్నీలో కూడా అవి వేసుకోలేదు కాబట్టి. సో కొన్నిటిలో కొన్ని వేసుకుంటేనే బాగుంటుంది, కొన్నిట్లో ఇట్లాంటి అప్పుడు ఆనియన్ గార్లిక్ వేసుకోకుండా మనం తినాలి అన్నప్పుడు కొంచెం స్పెషల్గా ఉంటే బాగుంటుంది కదా అని నా చట్నీని చూపిస్తున్నాను అనమాట. సో మీలో ఎంతమంది చేసుకొని అయితే ఉండింటారేమో, నేనే కొంచెం లేట్గా చూపిస్తున్నానని కూడా అనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసేసి నేను ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసి పల్లీలు వేయించుకున్నాను, తర్వాత వట్టిమిరపకాయలు వేసేసుకున్నాను. ఆ రెండు కొంచెం ఎక్కువగా వేగాలన్నమాట. ఆ తర్వాత పప్పులు వేసుకున్నాను, ఎండు కొబ్బరి ఉంటుంది కదా, సో అవి కూడా వేసుకున్నాను. అంటే పచ్చి కొబ్బరి కాదు, ఎండు కొబ్బరిని వేసుకున్నాను. అన్నీ కూడా మనము వచ్చేసేసి స్టవ్ సిమ్లో పెట్టేసేసి దోరగా వేయించుకున్నాను. ఆ తర్వాత వేగిన తర్వాత కొంచెం జీలకర్ర, కొంచెం సాల్ట్, కొంచెం బెల్లం వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం చింతపండు కూడా వేసుకుంటాను. మీకు చూపించేదానికి ఇందులోనే వేస్తున్నానని కాదు, నేను ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటూ ఉంటానన్నమాట. అందులో వేయాల్సిన ఉప్పు ఏమేమి ఇంగ్రీడియంట్స్లో అందులో వేసేసామనుకోండి, తర్వాత ఇది కొంచెం చల్లగా అయిన తర్వాత చక్కగా మనం మిక్సీకి అయితే పట్టేసుకోవచ్చు. ఆ తర్వాత అదేసామా ఇది వేసామా ఇలా డౌట్ ఎందుకు కదా, ఎప్పటికైనా దాంట్లో అయితే వేయాల్సిందే కదా, సాల్ట్ కానివ్వండి బెల్లము కానివ్వండి. సో అలా అయితే నేను ఫస్ట్ మన పల్లీలు వేగిన తర్వాత ఇంకా ఉప్పు, తర్వాత వచ్చేసేసి బెల్లము, కొంచెం జీలకర్ర, చింతపండు అన్నీ వేసేసి వాటర్ వేసి మిక్సీ పడుతున్నాను నేను. ఈ చట్నీ చాలా టేస్టీగా అయితే ఉంటుందన్నమాట. ఇక నేను జాగరి బెల్లం వేసుకున్నాను, ఎందుకు అంటే కొంచెం చింతపండు వేసాను. చింతపండు వేసినప్పుడు కొంచెం బెల్లం వేసుకుంటే నాకు చాలా రుచిగా అయితే ఉంటుందండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకున్నాను, చాలా టేస్టీగా అయితే ఉంటుంది. ఒకసారి చేసుకోకుండా ఉంటే ఈ చట్నీని ట్రై చేయండి. ఎక్కువ శాతము అందరూ గ్రీన్ చిల్లీతోటే చేసుకుంటుంటారు, ఎండుమిర్చితోటి తక్కువ అని నేను అనుకుంటూ ఉన్నాను. సో ఒకసారి చేసుకోకుండా ఉంటే ఈ చట్నీని ట్రై చేయండి. ఆ రోజు చాలా బాగుండింది, వితౌట్ ఆనియన్ అండ్ గార్లిక్. మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నాను. సో ఈలోగా నా చట్నీ మిక్సీకి వేసుకొని చల్లగా అయ్యి అంతా వేసేసరికి నా ఇడ్లీలు కూడా అయిపోయాయి అన్నమాట. సో ఇవి కూడా మరీ వేడివేడిగా తీసేస్తే సరిగ్గా రావు కదా. సో 2 మినిట్స్ అలా పక్కన పెట్టేసేసి ఇంకా పోపు వేసుకుంటూ ఉన్నాను. సో నేను మామూలుగా అయితే పోపులో కొంచెం ఎల్లిపాయలు వేసుకుంటాను, ఈరోజు లేదు కాబట్టి జస్ట్
ఆయిల్ వేసాను, ఆవాలు, మినప్పప్పు, కొంచెం జీలకర్ర వేసాను. నాకు ఆవాలు ఎక్కువ ఇష్టం లేదు కాబట్టి నాకు పోపులో చూసారా ఎక్కువ శాతం ఆవాలు వేయాలంటే వేయాలి. జస్ట్ అలా లిటిల్ బిట్ వేసుకొని కరివేపాకు అయితే వేసుకొని మంచి కరివేపాకు డ్రై రోస్ట్ అయ్యే వరకు అయితే వేయించుకొని ఆ తర్వాత వేసేస్తున్నాను మన పల్లీల చట్నీలోకి అనమాట. పల్లీలు గ్రీన్ చిల్లీ చట్నీలోకి అయితే మనం వేసేసుకుంటున్నాం. సూపర్ టేస్ట్ అయితే ఉంటుందండోయ్, ఆహా అని అనాల్సిందే ఈ చట్నీ తిన్న తర్వాత. కొంచెం జీలకర్ర వల్ల, చింతపండు వల్లనో ఏమో కానీ డబల్ టేస్ట్ అయితే వస్తుంది అన్నమాట. ఇంకా ఈలోగా ఇడ్లీలు కూడా అయిపోయాయి కదా. ఇంకా గ్రీష్ గార్డ్ అయితే రెడీగా ఉంది. వీడియో తీస్తూ చేస్తూ 10 నిమిషాల పని 20 నిమిషాలు అవుతుందన్నమాట. అమ్మ ఏమి ఎంతసేపు అని అక్కడి నుంచి నన్ను అయితే అడుగుతుంది. సో ఫాస్ట్గా దానికి కూడా పెట్టి ఇచ్చేసాను. అది తినింది. ఆ తర్వాత నేను మా హస్బెండ్ కూడా తినేసాను. సో తొలి ఏకాదశి ఫస్ట్ డే అయితే ఇలా జరిగింది. ఇంకా మరుసటి రోజు ద్వాదశి అనమాట. అంటే మనం నైవేద్యం చేసి దేవునికి పెట్టవలసిన రోజు. సో యాజ్ యూజువల్ స్టవ్ తుడిచేసేసి దానికైతే మంచిగా పసుపు పూసేసి బొట్టు అయితే పెట్టేసేసుకుని ఏదైనా నైవేద్యాలు చేసేటప్పుడు నేను ఇలాగే చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇక్కడ స్టవ్ నుంచి భగవంతుని స్మరణతోటి చేసుకుంటున్నాను. ఇది స్వీట్ పొంగలి చేస్తున్నాను. ఎప్పుడు కూడా చాలామంది కుడుములు భక్షాలు చేసుకుంటుంటారు, కానీ మేమైతే స్వీట్ పొంగలే చేస్తాము. నా పెళ్ళి కాకముందు నుంచి, పెళ్ళి అయిన తర్వాత నుంచి చూస్తున్న స్వీట్ పొంగలి. సో ఏది ప్రాసెస్ ఏది చేస్తూ ఉన్నామో అదే తప్పించకుండా వాళ్ళు పెద్దవాళ్ళు ఏమి చెప్పి నేర్పించినారో అవే ఇప్పుడు చేసుకుంటూ వస్తున్నాను అనమాట. కొత్త అలవాట్లను ఏమీ చేసుకోలేదు నేను. సో ఇంకా ఇక్కడైతే పప్పుకు పోపు పెడుతూ ఉన్నాను. ఈరోజు వచ్చేసేసి ఆనియన్ వేసుకుంటాను, తర్వాత ఎల్లిపాయ, గార్లిక్ ఈ 2 వేసుకొని వంటలలో చేసి దేవునికి నైవేద్యం అయితే పెడతానమాట. మా పెద్దవాళ్ళు అందరూ కూడా ఈ గ్రీన్ పప్పునే ప్రిఫర్ చేస్తారు. చాలామంది చాలా రకాలుగా నైవేద్యాలను చేసి పెడుతూ ఉంటారు. మేము వచ్చేసేసి గ్రీన్ చిల్లీ పప్పుని ప్రిఫర్ చేస్తాము. సో దానికి వచ్చేసేసి పోపు వేసేసుకున్నాం. ఇంకా ఇక్కడ వచ్చేసేసి కొంచెం పులుసులాగా పెడుతూ ఉన్నాను అనమాట. మన వంకాయ, ఆలు అండ్ మునక్కాయ ఈ 3 వేసి పులుసు పెడతాను. మామూలుగా అయితే ఒక డ్రైగా కర్రీలాగా చేస్తూ ఉంటుంది. కొంచెం పులుసు పెడుతున్నాను. అది ఎందుకు అంటే మార్నింగ్ టిఫిన్ కూడా కావాలి కదా. మా హస్బెండ్కి ఆ రోజు కోర్టు ఉంది. నా పాటికి నేను నైవేద్యాలు చేసుకుంటే స్వామి దేవుడా భగవంతుడా అని అనుకుంటుంటే వాళ్ళకి అవుతుందా చెప్పండి. సో అందుకు నేను పూరి చేసి ఈ కొంచెం గ్రేవీ టైప్ కర్రీ చేసుకున్నాను. అంటే రెండిటికి పనికొస్తుంది కదా అని నా చిన్న ఆలోచనతోటి చేస్తున్నాను. ఇంకా ఇక్కడ తను మాత్రమే తింటాడనమాట టిఫిన్. ఇంకా మేము అంత పూజ అంతా కంప్లీట్ అయ్యే వరకు ఏమి తిన్నాము. సో తనకు మాత్రమే ఒక 4 పూరీలను చేసి ఇచ్చాను. ఫైనల్గా నా కర్రీ అయితే ఇలా అయిపోయింది. ఇది వచ్చేసేసి ఫస్ట్ కొంచెం తీసేసి దేవుని దగ్గర అయితే పెట్టేసేసుకొని వచ్చేసానమాట. తర్వాత తను తింటాడు కదా అన్నట్టుగా అనేసని. అది ఎంతవరకు రైటో రాంగో నాకు కూడా తెలియదు. ఏదన్నా ఇంకా ఇంట్లో వాళ్ళకి ఇబ్బంది కలగకూడదు అన్నప్పుడు అయితే మనము వాళ్ళు కూడా ఇది తింటారు, దేవునికి పెట్టకుండా మనము చేస్తున్నాము, వాళ్ళకు తినడానికి ఇస్తున్నాము అన్నప్పుడు ఫస్ట్ అయితే దాన్ని తీసేసి దేవుని దగ్గర అయితే పెట్టేసుకొని వచ్చేస్తానమాట. తర్వాత వాళ్ళకైతే నేను ప్లేట్లో పెట్టి సర్వ్ అయితే చేస్తాను. ఇక్కడ 4 పూరీలు అయితే చేశాను. కరెక్ట్గా 4 అంటే 4 చేశాను అన్నమాట. మళ్ళీ తినకుండా అది ఎదురు చూడాలా ఒకరి కోసరము అన్నట్టు కాకుండా అనేసరి చేసి తనకు కర్రీని అయితే పెట్టేసేసి ఇచ్చేసేస్తున్నాను. అప్పటికే తను అయితే రెడీ అయిపోయాడు, దేవుని దగ్గరికి వెళ్ళాడు. దండం అది పెట్టేసుకొని మీరు ఎంతసేపు అవుతుంది అంటే ఇంకా నేను చిత్రాన్నం కలిపేది ఉంది, స్వీట్ కూడా కొంచెం లాస్ట్ ప్రాసెసింగ్ ఉందన్నమాట, అందుకు టైం పడుతుందిలే అని చెప్పాను. సరే అట్లయితే అనేసాను. ఇంకా తనకు టైం అయితే అవుతుంది కదా 9:30కి, అంతా కూడా తను రన్నింగ్ రేస్ కాల్సిందే కాబట్టి వాళ్ళు ఇంకొంచెం ముందు లేసి చేసింటే ఇంకా బాగుంటుంది ఏమో, కానీ ఆ టైం అయితే అయింది. సో తన వరకు టిఫిన్ని పెట్టించాను. నేను చేసేస్తాను చిత్రాన్నం. ఇంకా ఇప్పటి నుంచి రెగ్యులర్గా ఉన్నట్టుగానే ఉంటుంది కదా ఫెస్టివల్స్. చాలా మటుకు ఒక అమ్మవారికి మాత్రమే పులిహోర చేస్తాను, మిగిలిన వాటి అన్నిటికీ కూడా చిత్రాన్నం కామన్గా ఉంటూ ఉందన్నమాట. మా తమ్ముడు ఒకసారి అడిగాడు, ఏంటి దేవుడు చిత్రాన్నమే పెట్టమని అడిగాడు, కొబ్బరిన్నం అడగలేదా, కరివేపాకు అన్నం అడగలేదా, కొత్తిమీర అడగలేదా అని చాలాసార్లు అంటూ ఉంటాడు అనమాట మా అమ్మను. ఏమోరా మా అత్త ఏం చేస్తుందో అదే చేస్తుంటేనే అని మా అమ్మ చెప్తూ ఉంటుండే. సో నేను వచ్చేసేసి ఇంకా మా ఇంట్లో కూడా ఇప్పుడు అడుగుతూ ఉంటే నేను కూడా అదే చెప్తూ ఉంటానన్నమాట. సో ఫైనల్గా అయితే 5 రకాలు అయితే చేశాను. చిత్రాన్నం, వంకాయ, ఆలు వేసిన కర్రీ, అన్నం, పప్పు అండ్ స్వీట్ పొంగలి. ఫస్ట్ అయితే 9 రకాలు 11 రకాలు చేస్తుంటాం. ఇప్పుడు తినేవాళ్ళు తక్కువైనా, దట్టు ఆ రోజు థర్స్డే.
థర్స్డే అంటే ఒక్క పూటనే తింటాం, నైట్కి ఇంకా అన్నం అది తినం అన్నమాట, ఆఫ్టర్నూన్ మాత్రమే తింటాం. సో అందుకు ఏం చేసినా వేస్ట్ అలా అన్నట్టు అయిపోయింది. అందులో ముగ్గురులో మా గ్రీషు కూడా అంత ఎక్కువగా తినదు, ఏం తిన నేను నా హస్బెండ్ మేమే తినాలా. సో అందుకోసం అనేసి చాలా కొంచెం 5 రకాలు ఇచ్చేసేసి అది కూడా కొంచెం క్వాంటిటీతో తెచ్చేసేసాను. ఇంకా టెంకాయ తెప్పించుకున్నాను, కొంచెం పూలతోటి అభిషేకం లాగా చేసేసుకొని పూజనైతే కంప్లీట్ చేసుకుని, ఆ రోజు గురువారం కదా, బాబాకు కొంచెం పూలతోటి అష్టోత్తరనామాలు చదివినప్పుడు పూజ చేసుకుంటాను. సో ఫైనల్ హారతి మీ అందరు కూడా దండం పెట్టుకొని టెంకాయ కొట్టేసాను, నైవేద్యాలు పెట్టేసాను, ఆ పూజనైతే కంప్లీట్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇంకా బయట ముగ్గు కూడా వేసుకున్నాను. ఆ రోజు రంగులతో వేసుకుని జస్ట్ ఓన్లీ వైట్ రంగోలితో వేసుకున్నాను, కానీ ముగ్గు వీడియో తీసుకోవడం అయితే మర్చిపోయాను. ఎంతసేపు లోపల ఇక్కడ గోల వంటలు చేసుకోవాలా, దేవుని నైవేద్యం పెట్టుకోవాలా, ఇక్కడ గోలనే ఉన్నింది. అందుకు బయట అది ముగ్గు తీసుకోవాలన్న ఆలోచన రాలేదు. ఆ తర్వాత వచ్చేసేసి కొంచెం దేవుని దగ్గర నైవేద్యము అంతా అన్నీ పెట్టాను కదా, కొంచెం తీసుకొని వచ్చి అన్నీ అయితే కలిపి ముందు దేవుని దగ్గర పెట్టినది ఇలా ప్రసాదంగా తీసుకుంటాం, ఆ తర్వాతనే తింటామన్నమాట. ఇలా అన్నీ దేవుని దగ్గర ఉన్న ప్రసాదం అన్నీ ఉంటాయి కదా, అన్నీ కలిపేసేసి తిన్నాము అంటే ఆ రుచి ఎంత బాగుంటుంది కదా. అంటే దేవుని దగ్గర పెట్టినందుకు దేవుడు కొంచెం టేస్ట్ చేస్తే ఆ రుచి మనకు వస్తుందా అనేసి అనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ వచ్చేసేసి గ్రీషు గాడికి పెట్టేసాం, పాపం అది కూడా తినకుండా అయితే ఉండింది. ఇంకా అంత చేసినా కూడా టైం వచ్చేసేసి 11 o'clock అయ్యింది. ఎంత త్వరగా చేయాలా ఏంటి అని అనుకుంటున్నాను. సో మేము జస్ట్ ఆ ప్రసాదం ఉంది కదా అది మాత్రమే తిన్నాము. ఇంకా లంచ్ వచ్చేసేసి ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ వచ్చి నాకు ఒకటేసారి చేయొచ్చు అని దేవుని కలిపిన నైవేద్యం అది మాత్రమే తిన్నాను అనమాట. ఇంకా అసలు విషయానికి వచ్చామంటే ఇంకా బజ్జీలు అండి, ఇవి లేకపోతే మా ఇంట్లో ఏ ఫెస్టివల్ అన్నా ఉంటుందా, చిత్రాన్నము, పప్పు, కర్రీ వీటన్నిటితో పాటు బజ్జీలు. ఇంకా మార్నింగ్ నాకు టైం లేక ఇది చేసినామంటే 6 వెరైటీస్ అయితే దీనికి మళ్ళీ ఏమైనా వెరైటీస్ చేయాలి అని దేవుని వరకు 5 నైవేద్యాలు అయితే చేసి పెట్టి ఆఫ్టర్నూన్ లంచ్కు వచ్చేసేసి బజ్జీలను అయితే చేసేసి ఇచ్చామన్నమాట. ఇంకా మా హస్బెండ్ 1:30కి అంతా వచ్చేసేసాడు. మేము డైరెక్ట్గా లంచ్ కమ్ బ్రేక్ఫాస్ట్ బ్రంచ్ అయితే అప్పుడు తినేసామన్నమాట. సో చాలా టేస్టీగా కురిగాయి. అందులో ఉప్పు అవి మనం రుచి చూడకుండా చేస్తాము కదా, అన్నీ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయి. అంటే దేవుని కోసం చేస్తున్నందుకు ఆ రుచి వచ్చాయో మరి తెలియదు. సో అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే కుదిరాయి. సో మా తొలి ఏకాదశి అయితే ఇలా చేసుకుంటాం, 2 days జరుపుకుంటాం అనమాట. చాలామంది ముందు రోజు నైవేద్యాలు కూడా పెట్టేస్తారు. మా పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారో అదే నేను ఇప్పటికీ ఫాలో అయితే అవుతున్నాను. ఇంకా పండగలు అయితే మొదలు, ఈ పండగల కన్నా ముందు కొత్త చీరలు కూడా కొనుక్కోవాలండి, ఆషాఢం షాపింగ్ కూడా చేసుకోవాలి, బోల్డ్ అన్నీ ఉన్నాయి ఇంకా మనం చేసుకోవాల్సిన పనులు, ఆషాఢం మొదలు అవ్వంగానే చేయాల్సిన పనులు. సో ఈ వ్లాగ్ ఇక్కడికి ఎండ్ చేస్తున్నాను. హ్యావ్ ఎ నైస్ డే. ఏం కలుస్తాం మరొక బ్లాగ్ తోటి. బాయ్.